నమస్కారం అండి. క్రితం వీడియోలో కాగుణితం చూసాం కదా, ఇవాళ ఒత్తు కాగుణితం చూద్దాం. అలాగే తలకట్టు దీర్ఘాలని అదే గుణింతాల గుర్తుని ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందామా. ప్రతి గుణింతంలోనే నేర్చుకుందాం, గుర్తుంటుంది. తలకట్టు, దీర్ఘం, గుడిగం, కొమ్ము దీర్ఘం, ఋత్వం దీర్ఘం, ఏతం ఐతం ఓత్వం ఔత్వం సున్నా విసర్గః. ఒకసారి చెప్పుకుందామా దీన్ని. తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, ఋత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గః. ఇప్పుడు కాగుణితంలోకి, అదే మన ఒత్తు కాగుణితంలోకి దాన్ని చేద్దామా. ఖాకు తలకొట్టిస్తే ఖా, కాకు దీర్ఘం ఇస్తే ఖా, కాకు గుడిస్తే కీ, కాకు గుడి దీర్ఘం ఇస్తే ఖీ, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకు ఋత్వం ఇస్తే క్రు, కాకు ఋత్వం దీర్ఘం ఇస్తే క్రూ, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఐత్వం ఇస్తే కై, కాకు ఓత్వం ఇస్తే కో, కాకు ఓత్వం ఇస్తే ఖో, కాకు ఔత్వం ఇస్తే ఖౌ, ఖా పక్కన సున్నా పెడితే ఖం, ఖహా పక్కన సున్నా పెడితే కహా. చూద్దామా. ఖా, కాకు తలకటిస్తే ఖా, కాకు దీర్ఘం ఇస్తే ఖా, ఖాకి గుడి ఇస్తే ఖీ, ఖాకు గుడి దీర్ఘం ఇస్తే ఖీ, కాకు కొమ్మిస్తే ఖూ, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఖూ, కాకు ఋత్వం ఇస్తే క్రూ, కాకు ఋత్వం దీర్ఘం ఇస్తే క్రూ, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఐత్వం ఇస్తే ఖై, కాకు ఓత్వం ఇస్తే ఖో, కాకు ఓత్వం దీర్ఘం ఇస్తే ఖో, కాకు ఔత్వం ఇస్తే ఖౌ, కా పక్కన సున్నా పెడితే ఖహ కం, కా పక్కన రెండు సున్నాలు పెడితే ఖహ. స్టోరీ చెప్పుకుందామా. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా మనము. ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడంట. ఆ వ్యాపారి ఊరూరు తిరుగుతూ టోపీల వ్యాపారం చేసేవాడు.
ఆ వ్యాపారి ఊరూరు తిరుగుతూ ఉండడం వల్ల నడుస్తూ, అప్పట్లో వెహికల్స్ ఎక్కువ ఉండేవి కాదు కదా, అక్కడ ఇక్కడ తిరుగుతూ అలసిపోయాడు. ఒక చెట్టు కింద అన్ని సంచీలు టోపీలన్నిట్లని అదే క్యాప్స్ని పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఎండవేడి తగలకోకుండా అనేసి తిరిగేటప్పుడు తన మీద ఒక టోపీని పెట్టుకున్నాడు. మిగిలిన టోపీలన్నీ అట్లే ఉన్నాయి. చెట్టు నీడన అది తీసి పెట్టుకోకుండానే పడుకొని నిద్రపోయాడు. అక్కడి నుంచో కోతులు చాలా వచ్చేసి ఆ వ్యాపారి క్యాప్ని పెట్టుకోవడం చూసి అవి కూడా పెట్టుకోవాలనుకుంటాయి. పక్కన సంచి నిండా క్యాప్స్ ఉన్నాయి. అన్ని కోతులు ఒక్కొక్కటి తీసేసుకొని పెట్టేసుకుంటాయి. పెట్టుకుని చెట్టు పైకి ఎక్కేస్తాయి. వ్యాపారికి బాగా అలసట మొత్తం తీరిపోయిన తర్వాత నిద్ర మేలుకుంటాడు. చూస్తే సంచిలో ఒక్క క్యాప్ కూడా కనిపించదు. ఎక్కడికి పోయాయా అనేసి ఆలోచిస్తాడు. చుట్టూ చూస్తాడు, ఎవరైనా తీసుకున్నారా అనేసి. చుట్టూ మనుషులు ఎవ్వరు ఉండరు. పైకి తలెత్తి చూస్తే పైన చెట్టు మీద కోతులన్నీ ఒక్కొక్క క్యాప్ పెట్టుకొని కనిపిస్తాయి. వాటి మీదకి రాయి వేస్తాడు. రాయి వేస్తే అవి పైన కాయల్ని తీసి అతని మీదకి వేస్తుంది. కోతి చేష్టలు ఎక్కువ కదా. ఆ వ్యాపారి ఏం చేస్తే ఆ కోతులన్నీ కూడా అలాగే చేస్తాయి. కాసేపటికి వ్యాపారికి విసుగు వచ్చేస్తుంది. కామ్గా కూర్చుంటాడు. కాసేపటికి అర్థమవుతుంది, ఈ కోతులు నేనేం చేస్తే అవి చేస్తున్నాయి కదా, సరే చూద్దాం, ప్రయత్నిద్దాం అనేసి ఒక ఉపాయం వస్తుందా, ప్రయత్నిద్దాం, ఈ ఉపాయాన్ని ప్రయోగిద్దాం అనేసి అటు ఇటు చేతులు కాళ్ళు ఊపుతాడు. కోతులన్నీ అలాగే చేస్తాయి. క్యాప్ తీస్తాడు, తల మీద క్యాప్ తీసి నేల మీదకి వేస్తాడు. ఆ కోతులన్నీ కూడా వాటి తలల మీద ఉన్న క్యాప్లన్నీ తీసి నేల మీదకి విసిరేస్తాయి. ఇంకా వ్యాపారి ఇదే సందర్భం అనేసి మొత్తం అన్ని క్యాప్స్ అన్నిటిని తీసేసుకొని తన బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోతాడు. తెలివితో ఆలోచిస్తే ఎలాంటి వాటినైనా సరే మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.